వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ మల్టీ వ్లాగ్స్. టమోటో పచ్చడికి కావలసిన పదార్థాలు: 1 కేజీ టమోటా కట్ చేసి ముక్కలుగా పెట్టుకోవాలి. నిమ్మకాయ సైజ్ అంతా చింతపండు తీసుకొని కడిగి పెట్టుకోవాలి. 1 టేబుల్ స్పూన్ మెంతులు, 1.5 టేబుల్ స్పూన్ ఆవాలు, 1 టేబుల్ స్పూన్ పచ్చిశనగపప్పు, తగినంత సాల్టు, 6 టేబుల్ స్పూన్ల కారం, తగినంత నూనె, కొద్దిగా కరివేపాకు, 6-7 ఎండుమిర్చి, ఒక పెద్ద సైజు వెల్లుల్లిపాయ పట్టు తీసుకొని పెట్టుకోవాలి. తయారీ విధానం: ముందుగా స్టవ్ ఆన్ చేసి ప్యాన్ పెట్టేసి అందులో టేబుల్ స్పూన్ మెంతులు వేసి వేయించాలి. మెంతులు లైట్గా వేగాక అందులోనే 1 టేబుల్ స్పూన్ ఆవాలు వేసి వేయించాలి. మిగతావి పక్కన పెట్టుకోవాలి పోపు కోసం. దోరగా వేగాక తీసి పక్కన పెట్టుకోవాలి. అవి ఆరిపోతాయి, చల్లారిపోతాయి. అదే ప్యాన్లో 3 స్పూన్ల ఆయిల్ వేసి కట్ చేసి పెట్టుకున్న టమోటా ముక్కలు అనేవి ఈ ఆయిల్లో వేసి బాగా వేయించాలి. మధ్య మధ్యలో టమోటా ముక్కల్ని కలియబెడుతూ ఉండాలి. వాటర్ చూడండి ఎలా వేరైపోయిందో. అందులోనే కడిగి పెట్టుకున్న చింతపండు వేసి కలుపుకోవాలి. బాగా వేయించుకోవాలి టమాటో ముక్కలు. ఆయిల్ వేరయ్యేంత వరకు టమోటా ముక్కలు అనేవి వేయించుకోవాలి. అప్పుడే పచ్చివాసన పోయి బాగా టమోటా ముక్కలు వేగిపోతాయి. టమోటా ముక్కలు అనేవి బాగా వేగిపోయాయి. ఇంక స్టవ్ ఆఫ్ చేసుకోవచ్చు. ఇక్కడ ముందుగా వేయించి పెట్టుకున్న మెంతులు, ఆవాలు అనేవి మిక్సీ పట్టుకోవాలి. ఆలోపు టమోటా ముక్కలు అనేవి చల్లారిపోతాయి. చల్లారిపోయింది. టమాటా వేయించి పెట్టుకున్న టమాటా ముక్కలు అనేవి చల్లారిపోయినాయండి. ఇప్పుడు ఈ టమాటా ముక్కలను కూడా మిక్సీ పట్టుకోవాలి. టమాటా ముక్కలు వేయించి పెట్టుకున్న మొత్తం ముక్కలు అనేవి మిక్సీలో వేసేసి మిక్సీ పట్టుకోవాలి. ఈ మిక్సీ పట్టుకున్న టమాటో పేస్ట్ అనేది ఒక బౌల్లోకి తీసుకోవాలండి. మిక్సీ వేసి పెట్టుకున్న మెంతి పొడి, ఆవాల పొడిని ఇందులో 1 టేబుల్ స్పూన్ వేసుకోవాలి. అలాగే తగినంత సాల్ట్ వేసుకోవాలి. తగినంత సాల్టు, అలాగే కారం చూసుకొని వేసుకోవాలండి. ముందుగానే వేసుకుంటే ఎక్కువైపోతే మళ్ళీ తీసుకోవడానికి ఉండదు. ఫస్ట్ కొంచెం కలుపుకొని చూసుకొని సరిపోయిందో లేదో చూసుకుంటూ వేసుకోవచ్చు.
కలిపి ఇది పక్కన పెట్టేసుకొని ఇప్పుడు స్టవ్ మీద వేరొక ప్యాన్ పెట్టుకొని పోపు సిద్ధం చేసుకోవాలి, ప్రిపేర్ చేసుకోవాలండి. అందులో ఆయిల్ వేసుకొని తగినంతగా 1 టేబుల్ స్పూన్ పచ్చిశనగపప్పు వేసి వేయించాలి. లైట్గా వేగేంత వరకు వేయించాలి. అందులోనే ఆవాలు వేసి వేయించాలి. పట్టు తీసి పెట్టుకున్న వెల్లుల్లి రెబ్బలు వేసి వేయించుకోవాలి. అందులోనే ఎండుమిర్చి వేసి వేయించుకోవాలి. వేగాక స్టవ్ ఆఫ్ చేసుకొని ఇందులోకి కరివేపాకు రెబ్బలు కూడా వేసుకోవాలి. ఆ వేడికి ఈ కరివేపాకు రెబ్బలు అనేవి కూడా వేగిపోతాయి. పోపు చల్లారనివ్వాలి. చల్లారిపోయాక పచ్చడిలో వేసి కలుపుకోవాలి. పోపు అనేది చల్లారిపోయిందండి. ఇప్పుడు పచ్చడిలో వేసి కలుపుకుందాము. పోపు అంతా పచ్చడి అంతా కలిసిపోయేలాగా మొత్తం కలిపేసుకోవాలి. ఈ పచ్చడి అనేది వేడి వేడి అన్నంలోకి వేసుకొని తిన్నారంటే చాలా టేస్ట్గా ఉంటుందండి. ఇది నెల రోజుల పాటు నిల్వ ఉంటుంది కూడా.